జంట బాంబు పేలుళ్ల ఘటన జరిగి ఈ రోజుకు 11 సంవత్సరాలు అయ్యిందన్నారు సయ్యద్ రహీం. ఆ ఘటనలో 19 మంది చనిపోగా 100 మందికి పైగా గాయపడ్డారని, అలాంటి ఘటనలు ఇక ముందు పునరావృతం కాకూడదని సయ్యద్ రహీం కోరారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది అధికారులు మారినా బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం జరగలేదని విమర్శించారు. ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులైన బాధితులను ఆదుకోవాలని పేలులో గాయపడ్డ సయ్యద్ రహీం సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. జంట పేలుళ్లు జరిగి నేటికి 11 సంవత్సరాలు అయింది. చాలామంది క్షతగాత్రులు ఉన్నారు. 19 మంది చనిపోయారు. 100కు పైనే క్షతగాత్రులు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగలేదు ఇంతవరకు. కొత్త గవర్నమెంట్ వచ్చింది కనుక ఇప్పుడైనా సరే వాళ్ళకి ఏదైనా పింఛన్లు కానీ, డబల్ బెడ్రూమ్లు కానీ, హెల్త్ కార్డులు కానీ ఇవ్వమని రేవంత్ రెడ్డి గారిని మరి కోరుకుంటున్నాను. నేను చెప్పదలుచుకున్నాను అంతే. ఈ బాంబు బ్లాస్టింగ్లో చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఈరోజు ఇక్కడ మేము కొవ్వొత్తులు వెలిగించి వారి ఆత్మశాంతి కోసము ప్రార్థిస్తున్నాము. మన భారతదేశం శాంతికాముక దేశం కాబట్టి మన దగ్గర ఈ ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద చర్యలు అరికట్టాలని ప్రభుత్వాన్ని